అయిపోయింది కదా, రోడ్డు మొత్తం గుంతలు కంకర, అసలు యాదగిరి గుట్ట రూటే కాదు, సైడ్కు గుంతలు. ఆ కలవటం పోసి అది ఊలేకపోతుంది. కొంచెం సైడ్ పోయినా కూడా బండ్లు పాస్ రోడ్డు బాగాలేదు ఇక్కడ. మొత్తం టైర్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు తొందరగా పూర్తి చేయాలని చెప్తున్నాం. అంతా పొక్కలునే మొత్తం ఘోరంగా ఉంది. రోడ్డు రావాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్లు అవుతున్నాయి, మొత్తం ఆటోలు రావడం చాలా ఇబ్బంది అవుతుంది. బైకులు కూడా పడిపోతున్నాయి, స్లిప్ అవుతున్నాయి, మొత్తం చాలా ఇబ్బందులు ఉంది. అట్లా పూర్తి చేయాలి. ప్రమాదకరంగా ఉన్న రోడ్డును వెంటనే పూర్తి చేయాలి. వీడాలి పాలకుల నిర్లక్ష్యాన్ని, రోడ్డును వెంటనే పూర్తి చేయాలి. ప్రమాదకరంగా ఉన్న రోడ్డును వెంటనే వీడాలి. పాలకుల నిర్లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలి. ప్రమాదకరంగా ఉన్న రోడ్డును వెంటనే చేపట్టాలి. రోడ్డు మరమ్మతులను వెంటనే చేపట్టాలి. రోడ్డు మరమ్మతులు గత 2 సంవత్సరాల సంది ఈ రోడ్డు మరమ్మతులు చేశారు. చేసిన వాళ్ళు చేసిండ్రు. మొత్తం ఈ రోడ్డు కంకర పోసి ఇసిపెట్టినాక తర్వాత ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి అంటే ఒక 50 యాక్సిడెంట్లు అయినాయి. నిన్న మొన్న కూడా వేరే వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి గాంధీకి తీసుకుపోయినారు. వాళ్ళు చావు బతుకులో కూడా ఉన్నారు. ఇదివరకు కూడా కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, ఎంపీ గారికి ఇచ్చినాం. వినతి పత్రాలు ఎన్ని ఇచ్చినా కూడా మాకు తగిన న్యాయం జరుగుతలేదు. వెంటనే ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రోడ్డు మరమ్మతుల పని ఎంత తొందరగా చేస్తే అంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని మా మనవి. నుంచి ఈ రోడ్డు వరకు పెండింగ్లో ఉన్నది. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రిపూట రైతులు ఇక్కడ బయల దగ్గరికి, వ్యవసాయ బయల దగ్గరికి పోవాలన్నా కూడా ప్రమాదకరంగా ఉన్న పరిస్థితి ఉన్నది. రైతులు ఏంటంటే నైట్ పూట కొందరు సైకిళ్ళ మీద కూడా వస్తారు కాబట్టి వాళ్ళకు లైటింగ్ కూడా ఉండదు. రోడ్డు ప్రమాదాలు వాళ్ళకు రైతులకు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కుమరవెల్లి కొండపచ్చమ్మ నుంచి యాదగిరిగుట్ట పోయే ప్రధాన దారిది. దీని నుంచి భక్తులు, అనేక మంది భక్తులు రోడెంబడి పోతూ ఉంటారు. ఆ భక్తులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులు, పాలకులు తొందరగా దీన్ని చర్య తీసుకొని చేపట్టాలని మనవి చేస్తూ ఉన్నాం. చేర్యాల మండలం శబాజ్గూడెం గ్రామం, శబాజ్గూడ నుండి అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గానికి లాస్ట్ బార్డర్ ఇది తప్పితే జనగామ జిల్లా, ఇది సిద్దిపేట జిల్లా లాస్ట్ బార్డరు. ఈ శబాజ్గూడ నుంచి సాలపురం వరకు దాదాపుగా ఒక 4 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఈ రేడు కంకర పరిచి ఇప్పటికి సంవత్సరంన్నర దాటింది. దగ్గర 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఇంతవరకు ఈ మరమ్మతులు చేపట్టలేదు. దీని మూలంగా యాదగిరిగుట్ట నుండి కొండపోశమ్మ, కొమరవెల్లి ముఖ్య దేవస్థానాలకు పోయే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది యాక్సిడెంట్ల పాలైనరు. కొన్ని కార్లు కూడా కింద పడిపోయి డ్యామేజ్ అయిపోయినాయి, వాళ్ళకు దెబ్బలు తాకినాయి. అలాగే రైతులు పొలాల కాడికి వస్తూ ఉంటారు నీళ్ళు పెట్టడానికి. ఆ విధంగా వాళ్ళు కూడా చాలా నష్టపోతున్నారు. ఈ రోడ్డు వలన ఇప్పటికే చాలామంది ఇబ్బందుల పాలయ్యారు. ఈ రేటు కాంట్రాక్టర్కు సంప్రదించినప్పటికీ కూడా రెస్పాన్స్ లేదు. అదేవిధంగా ఇప్పటికే కలెక్టర్ గారు కూడా మేము గ్రీవెన్స్ సెల్లో కూడా ఇచ్చినాము, కానీ ఇంతవరకు స్పందన లేదు. పోయిన ప్రభుత్వం చేస్తుంది అనుకుంటే ఆ ప్రభుత్వం పోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం అనుకున్నాము. కానీ ఇది కూడా అదే బాటలో నడిచే అవకాశాలు కనబడుతున్నాయి. కావున ఇప్పటికైనా శ్రద్ధ వహించి ఈ నియోజకవర్గం లాస్ట్ బార్డర్ కాబట్టి ఈ లాస్ట్ బార్డర్ మీద నిఘా పెట్టి ఇప్పటికైనా ప్రజలను
ఈ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఈ మరమ్మతులు చేపట్టి రవాణా సౌకర్యానికి సులభతరం చేయవలసిందిగా ఈ జేఎన్టీవీ తరపున మేము విజ్ఞప్తి చెప్తా ఉన్నాం. నాకు నెల రోజుల క్రితం కూడా ఇక్కడ కయ్య కోసి టర్నింగ్ చేయబోతా అంటే కాలు ఇరిగింది. ఇప్పటికి కూడా 50,000 అయినాయి. ఏం చేస్తాం? అయినా కూడా పాలకులు అనేది ఎవరు చొరవ తీసుకుంటలేరు. కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పినాం, ఎన్నోసార్లు కూడా వినతి పత్రాలు కూడా ఇచ్చినాం. అతను ఏమంటాడంటే మాకు బిల్లు రాలేదు, ఏం చేయాలి, బిల్లు వస్తే మేము చేస్తాము, మాకు బిల్లు కూడా రాలేదు అని అంటాడు కాంట్రాక్టర్ కూడా. మొన్న కూడా మా గ్రామస్తులందరం కలిసి కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, అందరం వినతి పత్రాలు ఇచ్చినాం, చేస్తాము అని అంటారు. కానీ ఇంతవరకు కూడా ఒక్క పని కూడా చేయలేదు. తొందరగా దయచేసి మీ జేఎన్ న్యూస్ ఛానల్ నుంచి కోరుకునేది ఏంటంటే మీరు కూడా పెద్దలకు చేరే వరకు, ఈ వీడియో చేరే వరకు చూడగలరని మా యొక్క మనవి. గ్రామం షబాజ్గూడెం, మండలం చేర్యాల, జిల్లా సిద్దిపేట అయినటువంటి షబాజ్గూడెం నుండి సాలపురం వరకు ప్రధానమైన రహదారి. కొమ్రవెల్లి, కొండపోశమ్మ, యాదగిరిగుట్టకు వచ్చేటువంటి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు 2 సంవత్సరాల నుంచి రిపేర్ చేస్తామని చెప్పేసి కంకర పోసి ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రైతులు బావి దగ్గరికి సైకిళ్ళ మీద వస్తూ లైటు లేక ఈ గుంతలు వర్షాలు కొట్టి సైడ్ల పొంటి కయ్యలు కోసినటువంటి పరిస్థితి. ఆ కయ్యలలో రైతులు పడి దెబ్బలు తాకించుకుంటూ ఈ వచ్చపోయే రహదారి నుంచి వాహనాలు సైడు గుంతలలో పడి దెబ్బలు తాకినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మన నమ్లే గ్రామము రాజపేట ఎంపీపీ అయినటువంటి మాజీ ఎంపీపీ అయినటువంటి వ్యక్తి మా గుడి దగ్గర షబాజ్గూడెం దుర్గమ్మ గుడి దగ్గర వరిలేకు ఒక 200-300 మీటర్ల దూరం పోయినటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి వారికి ఎందరికో చాలామందికి దెబ్బలు తాకినటువంటి పరిస్థితి. ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డు పైన చర్యలు తీసుకొని ఈ రోడ్డు పనులు చేపట్టాలని కోరుకుంటున్నాం. షబాజ్గూడెం నుంచి సాలాపురం వచ్చే మధ్యలో కార్లు, జాతరకు వచ్చే కార్లు రన్నింగ్లో కంకర స్కిడ్ అయ్యి మధ్యలో పడి పల్టీ పడిపోయి అట్లే మధ్యలో ఆగినాయి. ముందు కుక్కగా వాళ్ళు ప్రాణం మీదకి వచ్చింది. వాళ్ళు లబ్బలిపి మొత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ పక్కనే మా బావి ఉంటుంది. సొప్పకోసుకొని ప్రతిరోజు బైక్ మీద సొప్పకోసుకు పోతూ ఉంటాం. ఈ స్కిడ్ అయ్యి కింద పడడు, ఈ గుంతల్లో చూడక మోటార్ పెట్టడానికి వస్తే చాలా ఇబ్బంది జరగడం జరిగింది. ఇది కొమరవెల్లి నుండి కొండపోచమ్మ నుండి యాదగిరిగుట్ట రోడ్డు ప్రధాన దారి. ఇది ప్రతి ఒక్క కొమరవెల్లి నుంచి దర్శనం చేసుకొని కొండపోచమ్మ దర్శనం చేసుకొని యాదగిరిగుట్ట వెళ్ళే భక్తులకు చాలా ఇబ్బంది ఉంది. అదే హెవీ వెహికల్స్ బస్సు కానీ లారీ కానీ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ పోతుంటే కూడా రాళ్ళు వచ్చి రైతులు తాకే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ 7-8 మందికి ఇక్కడ ప్రయాణించే వ్యక్తులకు దెబ్బ తాకితే మేమే గ్రామస్తులను తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళని రక్షించడం జరిగింది. అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రోడ్డు శాంక్షన్ అయింది. అప్పుడు మాకు సంతోషంగా ఉండే, రోడ్డు పడుతుందని ఆనందంగా ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడొచ్చిందో అప్పుడు రోడ్డు అస్తవ్యస్తంగా మారి కాంట్రాక్టర్ చేతుల్లో లేకుండా, ఇటు ఎమ్మెల్యే చేతులు లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ అటు ఇటు కాకుండా ఈ రోడ్డును ఎటు కాకుండా చేస్తుంది. తక్షణమే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఈ రోడ్డు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ తరఫున మేము చెప్పడం జరుగుతుంది. రోజు 2-3 సార్లు పోతా. ఈ రోడ్ అంటారా, ఇది ఎత్తేసుడు మధ్యలో ఎందుకు కాపాలి పని, అసలు ఎందుకు స్టార్ట్ చేయాలి అంతా? ఏది మా మాటలకు రోడ్ ఎత్తనమన్నట్టు చెప్పడం ఎందుకు, ఇట్లా ఆపడం ఎందుకు? ఓకేనా, అంతే గమనించి ఈ విషయం మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మా జనగాం కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు మన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయినా కానీ కాంగ్రెస్ మొద్దు నిధులతో పాటించి ఈ రోడ్డు వేయడం లేదు.
దయచేసి ఇప్పటికైనా నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఈ రోడ్డు వేయాలని కోరుతూ మా గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. కొంచెం చేయాలని కోరుకుంటున్నాం. అంతే, చాలా ఇబ్బంది అవుతుంది వచ్చుడు. ఈ రాళ్ళు తాకుతున్నాయి, ట్రాక్టర్లు వెహికల్ వస్తే ఈ వెహికల్ వస్తలేదు. వర్షం పడి కయ్యగా వస్తుంది. దాని గురించి కొంచెం స్పందించి రోడ్డు బాగా చేయాలని కోరుకుంటున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.